మొహల్లా ఉంది. భయ్యా గడి చూడు. అయ్యో అప్పుడు రోడ్ పైన మిస్ అయ్యాం. సడన్ గా వెళ్ళి పట్టుకుంటే భయపడతాడేమో. సైలెంట్ గా వెళ్ళి తీసుకెళ్ళిపోదాం. ఈసారి మిస్ అవ్వద్దు. బావా ఈ బాబెవరు? పోరగాడు తప్పిపోతే వాళ్ళమ్మ నాన్న కప్ప చెప్దామని నేను భయాన్ని తెచ్చినాం. పైగా 25 లక్షల రివార్డు ఉందని పేపర్లో కూడా చూసినాం. దాంతో మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. మీరు చేసింది డబ్బు గురించి అయినా ఈ బాబుని వాళ్ళ పేరెంట్స్ కి అప్పగిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బావా. వెల్కమ్ టు సాక్షి న్యూస్. ప్రముఖ పారిశ్రామికవేత్త శిరీష గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి ప్రసాద్ రావు గారి మనవడు అరగంట క్రితం దిల్సుఖ్ నగర్ లోని కళామందిర్లో కిడ్నాప్ అయ్యాడు. బాబు పర్సనల్ బాడీగార్డ్స్ బాబును స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తుండగా బాబు కొత్త సూట్ కావాలని అల్లరి చేస్తుంటే ఏమీ చేసేది లేక బాబును కళామందిర్లోకి తీసుకెళ్లారు. అంతలోనే దుండగులు స్మోక్ బాంబులు విసిరి బాబును కిడ్నాప్ చేశారు. బాలుని కాపాడే ప్రయత్నంలో బాడీగార్డ్ కి బుల్లెట్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అంతేకాకుండా గతంలోనూ ఒకసారి ఈ బాలుడు కిడ్నాప్ అయి దొరకడం కొసమెరుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి న్యూస్. బావా మీరు చూసింది ఓల్డ్ న్యూస్ పేపర్ అనుకుంటా. బాబు తప్పిపోయి ఆల్రెడీ పేరెంట్స్ కి దొరికిపోయాడు. అంటే బాబుని మీరు ఇప్పుడు మళ్ళీ కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసినావా? అరే రంగా, మీ అందరినీ అన్న దగ్గర పెట్టించింది నేనే కదరా. అరే నన్ను నమ్మలా, నిన్ను నమ్మా. కానీ నువ్వు నా కమిట్మెంట్లో నష్టం వస్తే భరిస్తాను, కానీ మోసం
మోసం చేస్తే భరిస్తా. కిడ్నాప్ అయిన బాలుడి గురించి తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు చెబుతున్నారు. బాబు తల్లి మనకు లైవ్ లో మాట్లాడుతున్నారు. ఒకసారి వారు ఏమంటున్నారో చూద్దాం. మా బాబును మాకు అప్పచెప్పండి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాం. నేను మీ అందరికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. వాణ్ణి మాకు అప్పచెప్తే ఎవరికి ఎంత బహుమతి కావాలన్నా ఇస్తాం. ఒక తల్లి బాధ అర్థం చేసుకోండి. మా బాబును మాకు అప్పచెప్పండి. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో వారి అభిప్రాయం తెలుసుకుందాం. కిడ్నాప్ చేసినోడు ఎవడో నాకు దొరకాలి కానీ తుబ్బడితో కూడా చేస్తా. ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు నాకు దొరకాలే, పేరుకి బదులు పేక్ కట్ చేస్తా. ఆ బాబుని కిడ్నాప్ చేసిన దొంగరాళ్ళని కోసి కారం పెట్టాలి. ఈ ఉదంతం గురించి ముందా టీవీ ఆపు. రాష్ట్ర ప్రజలే కాదు, ఇండియా ఛా. మొత్తం ఏమనుకుంటున్నారు? టీవీలో కనిపిస్తే చాలు ప్రతివాడు రెచ్చిపోతాడు. భయ్యా యాడిపోతున్నావు? పోలీస్ స్టేషన్కి బాబును అప్పగించడానికి. వద్దు భయ్యా, లవా, మనం తప్పు చేయలేదు కాబట్టి తప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఎమోషన్లో రాంగ్ డిసిషన్ తీసుకోవద్దు భయ్యా, ప్లీజ్. ఈ పోలీస్ స్టేషన్లు, అరెస్ట్లు, కిడ్నాప్లు ఇవన్నీ మనకు అవసరమా? భయ్యా, నాకన్నా డబ్బు అవసరం నీకే ఎక్కువ. బావా, లాస్ట్ టైం బాబు కిడ్నాప్ అయినప్పుడు ఎవరో ఒక వ్యక్తి కాపాడి తీసుకొచ్చాడంట. ఆ వ్యక్తి దారుణంగా హత్య చేయబడ్డాడంట బావా. ఇందాక టీవీలో చెప్పారు. వీడికి దిమాగ్ ఖరాబ్ అయినట్టుంది. నాన్న ఫోన్ చేస్తున్నారు. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో అమ్మా సుబ్బు, నేను ముంబై అంతా ఎతికాను, బావెక్కడ కనపడలేదు. రేపు పొద్దుటగల హైదరాబాద్ వచ్చేస్తాను. నాన్న, నాకు బావ గోవా నుంచి ఫోన్ చేశాడు. అక్కడేం చేస్తున్నాడు? అక్కడ ఒక అమ్మాయిని లైన్ లో పెట్టాడంట. గోవాలో లవ్వా? ఆ నెంబర్ చెప్పు. పబ్లిక్ ఫోన్ నుంచి చేశాడు నాన్న. కాల్ బ్యాక్ చేస్తే కలవట్లేదు. నేను ఇప్పుడే గోవా వెళ్ళి వాడిని ఎతికి పట్టుకొస్తా. నువ్వు జాగ్రత్తగా ఉండు, ఓకేనమ్మా? సరే నాన్న. అమ్మయ్యా. గోవా అంట్రా, అక్కడ ఏ గుమ్మంలో బొమ్మలు చూసినా గుమ్ముగా ఉంటాయంట. అల్లుడు కడుపు సల్లంగుండా అతని వల్లనే ఇండియా మొత్తం తిరుగుతున్నాం. ఏంట్రా ఏ సీక్రెట్లు మాట్లాడుతున్నారు? లేదన్నా, అల్లుడు గారి కోసం ప్లానింగ్ చేస్తున్నామన్నా. ఈ సినిమాలు కానీ బండెక్కండి. అంకుల్, మీరంతా ఎవరు? మేమంతా నీ ఫ్రెండ్సే. అంకుల్, నన్ను మా మమ్మీ దగ్గరికి తీసుకెళ్ళండి అంకుల్. తీసుకెళ్ళనీకే తీసుకొచ్చినాం, కానీ మేము తీసుకెళ్ళేంత వరకు నువ్వు సైలెంట్గా ఉండు. ఓకే అంకుల్, ఈరోజు నా హ్యాపీ బర్త్డే అంకుల్. హ్యాపీ బర్త్డే